హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను కంద కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ముందుగా కంద అయితే నీట్గా చుక్కేసుకొని చిన్న ముక్కలు కోసి ఉంచుకోవాలండి. నీట్గా కడిగేసుకొని ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుడ్లు స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ ఇవన్నీ వేసుకొని గుడ్లు వేపుకొని పక్కన పెట్టాలండి. తర్వాత అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి. వేగిన తర్వాత ఒక 2 టమాటాలు వేసుకొని అవి కూడా చిన్న ముక్కలుగా కోసేసి వేసి వేపుకోవాలండి. పసుపు, సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత కొంచెం అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ నూరేసుకొని వేసుకోవాలండి. కలిపిన తర్వాత గుడ్లు వేసుకొని కంద ముక్కలు వేసుకొని గుడ్లు వేయాలండి. ఇవి వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం అంటే మనకు తగినంతగా, నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి. మన స్పైసీకి తగ్గక కారం వేసుకొని అప్పుడు ఇవి కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసేటట్లుగా కలుపుకొని కొంచెం వెడల్పు పాత్రలో వండుకుంటే బాగుంటుందండి. నేనైతే కుక్కర్లో పెడుతున్నానండి. కుక్కర్లో అయితే బాగా ఉడుకుద్దని వేసాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నీళ్ళు, ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని కొంచెం ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇలాగైనా చింతపండు కల్పించుకోవాలండి. పక్కన పెట్టుకోవాలి. చింతపండు కొంచెం దీనికి తగ్గగా. ఇది చేపల పులుసు కన్నా టేస్ట్ అదిరిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పులుసు. ఒకసారి మీరు ట్రై చేయండి. చింతపండు బాగా కలుపుకొని ఇది కూడా వేసేసుకోవాలండి. మన పులుపుకి తగ్గ వేసుకొని దీంట్లోకి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే కుక్కర్లో పెట్టాను. ఇది దాంట్లో కూడా వండుకోవచ్చు. ఈ టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి.